ప్రైజ్ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వర్షిప్ అండ్ బైబిల్ స్టడీ లైవ్ ప్రోగ్రాంకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించినాను. మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ ప్రోగ్రామ్ని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడా దేవ, అద్భుతకరుడ యేసయ్య నీకు వందనాలు. గత దినమంతా మమ్మల్ని కాపాడి మరలా మాకు ఈ దినం అనుగ్రహించావు. గొప్ప దేవుడవనైనా మరి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రార్థించడానికి, స్తుతించడానికి, నీ మాటలు విని నీ మాటలు చొప్పున నడవడానికి మాకు అవకాశం కలిగిస్తూ నీ బిడ్డలుగా నీ సాక్షులుగా జీవించి ధన్యతను మాకు కలిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. మరి ప్రభువా, ఈ లైవ్ ప్రోగ్రాం అంతటిలో మొదటి నుంచి ఆఖరి దాకా మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మొదటగా పాటలు పాడుకొని దేవుని మహిమపరుస్తాం. మరి మా చిన్న కుమార్తెన బ్లెస్సి పాట పాడుతున్నాగా అందరము ఏకీభవిస్తాం. అందరికీ వందనాలు. అబ్రహాము దేవుడవు అనే పాట పాడుకొని నేను స్తుతిద్దాం. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా తర్వాత నా భార్య అయిన ఫీబీ మోనికి వచ్చి పాట పాడుతున్నాగా అందరము ఏకీభవిస్తాం. అందరికీ వందనాలు. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నిట గల నామం అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నిట గల నామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నిట గల నామం. స్తుతి
తర్వాత మా అక్క కూతురైన మరి ఫిలోమిన వచ్చి పాట పాడుతుండగా మనమందరము ఏకీభవిద్దాం. అందరికీ వందనాలు. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మి నేనే బ్రతుకుచుంటిని, నిన్ను వెదుకుచూ పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, కలకలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి, కలకలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. రారు ఎవరు వినుటకు, లేరు ఎవరు కనుటకు, రారు ఎవరు వినుటకు, లేరు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, లోకమంతా వేవేల కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయెను, లోకమంతా వేవేల కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయెను. రారు ఎవరు వినుటకు, లేరు ఎవరు కనుటకు, రారు ఎవరు వినుటకు, లేరు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. అందరికీ దేవునికి స్తోత్రం. ఆఖరిగా నా ప్రతి కుమార్తెన స్తుతి కీర్తనకి పాట పాడుతుండగా అందరం అందరికీ వందనాలు. నీవు లేకుండా నా నీవు లేకుండా నేనుండా లేను, నాకున్నావన్నీ నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండా లేను, నాకున్నావన్నీ నీవే
దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా దేవ, అద్భుతకరుడే సైనిక వందనాలు. మరి ప్రభువా, ఇప్పటిదాకా పాటల ద్వారా నీవు మహిమ పొందుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతగా స్తుతించినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి. మరి మీరు మా స్థుతులపై ఆశనులై ఉంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా స్థుతులు మీరు అంగీకరిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. మరి ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్న గొప్ప దేవుడు. మమ్మల్ని నువ్వు ప్రేమించావు. అవును తండ్రి, నీ స్వరూపంలో నీ పోలికలు మమ్మల్ని సృష్టించి ఎల్లప్పుడూ నీతో ఉండాలని, ఎల్లప్పుడూ నీతో వసించాలని నువ్వు కోరుకున్న గొప్ప తండ్రి నీకు వందనాలు. కానీ మేము ఆ విధంగా ఉండకుండగా, నీతో వసించకుండగా, మరి నీకు వ్యతిరేకంగా పాపులమై శాపము మరణాన్ని కలిగి, నీ ఉగ్రతను కలిగి, నీకు విరోధులమై ఉన్న మమ్మల్ని ప్రభువా, మరలా మీరే మమ్మల్ని ప్రేమించి వాటన్నిటి నుండి విడిపించి నీతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నిన్ను కలిగి ఉండి మరి జీవాన్ని కలిగి ఎల్లప్పుడూ ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించడానికి నీవే ఈ లోకానికి వచ్చి మా పాపముల నిమిత్తం కలువరి శిలువలో బలియాగమై మరి సమాధి చేయబడి మృతులలో నుండి తిరిగి లేపబడుట ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన గొప్ప దేవుడవు తండ్రి నీకు వందనాలు. తరుమునకు వెళ్ళావు తండ్రి యొక్క కుడి పార్శ్వన కూర్చొని మా అందరి కొరకు విజ్ఞాపన చేయించిన విజ్ఞాపనకర్తవు తండ్రి నీకు వందనాలు. ప్రభువా, నీ ఎడల నీవు మా ఎడల చూపుతున్న ప్రేమ నీకు వందనాలు. అవునేసయ్యా, నీవు ఎల్లప్పుడూ మరి మా నిమిత్తము విజ్ఞాపన చేయించున్నావు తండ్రి నీకు వందనాలు. మా మధ్యకు నీ ఆత్మను పంపి నీ ఆత్మ చేత పాపం గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపచేస్తూ మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చే బిడలుగా నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి నీకు వందనాలు. నీ కుమారులుగా నడిపిస్తున్నావు నీకు వందనాలు. నీ ఆత్మను మాలో ఉంచి, నీ ఆత్మను ఎల్లప్పుడూ మాతో ఉంచి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపాటు చేస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు. నీవు సెలవిచ్చావు తండ్రి, నేనుండే స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానని తెలియజేసిన గొప్ప తండ్రి నీకు వందనాలు. అవును తండ్రి, నీ ఆత్మ చేత మమ్మల్ని నీ ఉండే స్థలానికి మమ్మల్ని తీసుకొని వెళ్ళేటట్టుగా అటువంటి సిద్ధపాటు కలిగిస్తున్నందుకు నీకు వందనాలు. అవును తండ్రి నీకు వందనాలు. మరి ప్రభువా, నీవే ఇప్పుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ ఆత్మను మాకు అనుగ్రహించి మరి వినగల మనస్సు, గ్రహించగల మనస్సు, గాయకునే మనస్సు మాకు దయచేయండి. వినకుండా, గ్రహించకుండా, కొనకుండా చేసే వాటినన్నిటిని మీరు దూరపరుస్తూ అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మీరు మాకు తోడుగా ఉండి మీరే మమ్మల్ని నడిపించి మీరే మా ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ఇప్పుడు దాకా మనము మరి పాటల ద్వారా మహిమ పొందుతున్నాం, మహిమపరిచాం దేవుణ్ణి. అదే రీతిగా మరి ఇప్పుడు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నాం. నిజంగా నిన్న దినము మనము లేవియా కాండము 3వ అధ్యాయాన్ని అధ్యయనం చేసుకున్నాం. ఈ దినము లేవియా కాండము 4వ అధ్యాయాన్ని అధ్యయనం చేసుకుందాం. నిజంగా నిన్న దినము సమాధాన బలి గురించి మనము నేర్చుకున్నాం. నిజంగా సమాధానం ఎందుకు అంటే, నిజంగా నిన్న మరి సమాధాన బలి, ఈ బలి ఎవరిని సూచిస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచిస్తూ ఉన్నది అని మరి మనము నిన్న దినము అధ్యయనము చేసుకున్నాం. నిజంగా యేసుక్రీస్తు కూడా అన్నాడు కదా, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను అనుగ్రహించట్లేదు. అంటే ఆయన యొక్క సమాధానము మనకు అనుగ్రహిస్తున్నాడని యోహాను సువార్త మనము 14వ అధ్యాయము 26వ వచనంలో మరి 27 వచనాల్లో మనం ఆ మాటలు చూడవచ్చు.
చూద్దామా? ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. చూడండి, అంటే మన హృదయము కలవరముతో నిండి ఉన్నది. విరవనీయకుడు అంటే వేరుగా ఆలోచిస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఉండకూడదని చాలా స్పష్టంగా ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. నిజంగా ఇక్కడ గమనిస్తే శాంతి అనే మాటకి పుట్టినట్టులో 3 అని ఉంటుంది. అక్కడ మరి 3 అనే మాటకి కింద చూస్తే సమాధానము. నిజంగా శాంతి, ఆయన్ని సమాధానాన్ని మనకు అనుగ్రహించాలి, కానీ ఎవరు ఈ లోకంలో మనకు అనుగ్రహించలేరు. అందుకే సమాధాన బలిని అర్పించాల. మనకి మన పక్షంగా సమాధాన బలి అయింది ప్రభు అయిన యేసుక్రీస్తు అని నిన్న దినము తెలుసుకున్నాం. నిజంగా అప్పుడు ప్రత్యక్ష గుడారంలోనికి సమాధాన బలి అర్పించడానికి ఏవేవి తీసుకురావాలని దేవుడు తెలియజేశాడో మనము దేవుని వాక్యంలో నిన్న దినము ధ్యానం చేసుకున్నాం. గోవులలో నుండి కానీ గొర్రె మేకలలో నుండి కానీ మరి తీసుకొని రావాలని, అది ఆడుదే కానీ మగదానినే కానీ తీసుకురావాలి. అవి నిర్దోషమైనవిగా ఉండాలని మనము నిన్న దినము చూసుకున్నాం. నిజంగా వాటిని ప్రత్యక్ష గుడారపు ద్వారం వద్దకు తెచ్చి మరి ఎవరైతే తెచ్చారో, ఎవరైతే సమాధాన బలి అర్పించడానికి తెస్తున్నారో వాళ్ళు ఆ దానిపైన తలపైన చేయి ఉంచినప్పుడు మనము బాగా గమనించాలి. నిజంగా నిర్దోషమైనది తీసుకురావాలని తెలియజేసినాడు. నిజంగా కుంటిది కానీ వ్యాధి కలిగినది కానీ మరి ఎటువంటి మరి డిఫామిటీ అంటే మరి గుడ్డివి అంటే తాటివి ఉండకూడదు. నిజంగా దేవునికి అర్పించేటివి చాలా మరి పవిత్రమైనటివి అర్పించాలి, నిర్దోషమైనటివి అర్పించాలి. అందుకే ఇక్కడ బాగా గమనించండి, మన పాపము తన మీద మోపుతున్నప్పుడు తన నిర్దోషము మనకి ఆరోపింపబడుతుంది. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ట్రాన్స్పరెన్స్ జరుగుతుంది. మనదేమో అక్కడ మరి ఎవరైతే తెస్తున్నారో ఆ వ్యక్తి దాని తల మీద పెట్టినప్పుడు ఇతడు దేనికైతే ఒప్పుకుంటున్నాడో దానిని ఇవ్వాలని దానికి అనుగ్రహింపబడుతుంది. ఇతడు ఏదైతే ఇవ్వాలని బలవుతున్నాడో అంటే ఇది నిర్దోషత్వాన్ని ఇతనికి ఇవ్వాలనే బలైపోతుంది. బాగా గమనించండి, యేసుక్రీస్తు ఎందుకు బలైనాడు? ఆయన మన పాపాన్ని తన మీద వేసుకున్నాడు, కానీ మనం ఏ విధంగా ఉండాలని కోరుకున్నాడు? నీతిమంతులుగా ఉండాలని తన నీతిని మనకు అనుగ్రహించున్నాడు. అంటే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఇక్కడ, ట్రాన్స్ఫర్. అందుకే వాక్యంలో చాలా స్పష్టంగా మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 21వ వచనంలో మనం గమనిస్తే, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అంటే మనము దేవుని నీతి అవ్వాలి. ఆయనను మన నిమిత్తము ఆయన పాపముగా చేయబడతా ఉన్నాడు. పాపమేమో మన పాపం ఆయన మీదకి వెళుతుంది, ఆయన నిమిత్తము మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. పాపం నిమిత్తమే ఆయన శిక్ష అనుభవించాలి. కాబట్టి ఇక్కడ కూడా ఏదైతే మరి తెస్తున్నాడో మరి వర్షిపర్ అంటే ఆరాధకుడు, దేవుని ఆరాధించే వ్యక్తి మరి ప్రత్యక్ష గుడారాన్ని తెచ్చి తన మీద ఉంచినప్పుడు మరి తన పాపాన్ని దాని మీద ఒప్పుకుంటూ తన నిర్దోషత్వాన్ని మరి ఇతడు చేసుకుంటున్నట్టుగా మనము అర్థము చేసుకోవాలి. ఆ విధంగా మరి తెలియజేసినప్పుడు ఆ నిర్దోషంగా ఉందా లేదా అని కూడా యాజకుడు పరిశీలన చేస్తాడు. మరి ఆ విధంగా ఉన్నప్పుడే ఆ గోవు అయితేనేమి, ఆ గొర్రె అయితేనేమి, ఆ యొక్క మేక అయితేనేమి
మరి బలిగా అర్పించడానికి మరి అంగీకరింపబడుతుంది, లేకపోతే అంగీకరింపబడదు. కాబట్టి మరి యాజకుడు పరిశీలన చేయాలి. యాజకుని యొక్క పని ఏంటంటే పరిశీలించి అది నిర్దోషంగా ఉందా లేదా అని అతడు తెలియచేయాలి. ఇంకా యాజకుని యొక్క పని ఏంటంటే కట్టెలు సమకూర్చాలి బలి అర్పించడానికి. అదేవిధంగా బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేర్చి మరి మంట పెట్టి ఆ బలిగా అర్పింపబడిన పశువు ఏదైతే ఉందో దానిని కట్టెలపైన ఉంచి దహన బలిగా అర్పించాలి. ఇక్కడ సమాధాన బలిగా యాజకుడు మరి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు వధించినప్పుడు యాజకుడు అహరోనే ఏం చేయాలంటే కుమారులు దాని యొక్క రక్తాన్ని తీసుకొని బలిపీఠపు చుట్టూ ప్రోక్షించాలి. మరి ఆ విధంగా ప్రోక్షించిన తర్వాత మరి ఈ బలిపీఠం అంటే ఎవరైతే దాన్ని బలిగా అర్పించారో ఆ వ్యక్తి వాటి యొక్క ఆంత్రాలనైతేనేమి, వాటి యొక్క కొవ్వు అయితేనేమి, ఆంత్రం మీద కొవ్వు అయితేనేమి, మూత్ర గ్రంథులైతేనేమి, కలేశం మీద వెప్పనైతేనేమి, ప్రతిదీ వాటన్నిటిని చక్కగా విడదీసి వాటన్నిటిని యాజకునికి అప్పగించినప్పుడు యాజకుడు వాటిని దహిస్తాడు. దేవునికి హోమరూపంగా ఉన్నట్లుగా, దేవునికి ఆహారంగా ఉన్నట్లుగా మరి దహింప చేస్తాడు. కాబట్టి ఈ విధంగా మొట్టమొదటి అర్పణ లార్డ్స్ పోర్షన్ అంటే దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని దేవునికి ఇచ్చి బలిపీఠం మీద దహించేవాళ్ళు. తర్వాత అహరోను యొక్క మరి పోర్షన్ వారి కుమారులది వాళ్ళు తీసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా ఆహారంగా వాటిని ఆ దినము వాటిని తినేవాళ్ళు. 3వ దినం వరకు ఎవరు వేటిని ఉంచుకోకూడదు. కాబట్టి ఆ విధంగా దహించి వేసేవాళ్ళు. ఏదైతేనేమి మరి ఆ విధంగా మరి సమాధాన బలి అర్పించడానికి గొర్రె తెచ్చిన, మేక తెచ్చిన మరి వాటన్నిటినీ మరి సేమ్ అదే రీతిగా చేసేవాళ్ళు. అదే రీతిగా మరి కొవ్వు ఈ దేవుడు ఏమన్నా అంటే యాజకుడు బలిపీఠం వాటిని దహింపవలను, క్రొవ్వంతయు యెహోవాదే అన్నాడు. అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ అని తెలియజేశాడు. నిజంగా సమాధాన బలి మరి ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన్నే మన సమాధానం, ఆయన్నే మన సమాధానకర్త. మనము విరోధంగా ఉన్న మనల్ని దేవునితో మనల్ని తన బలియాగము ద్వారా సమాధానపరుస్తున్నానని మనము నిన్న దినము నేర్చుకున్నాం. ఈ దినము మరి పాప పరిహారార్థ బలి సిన్ ఆఫరింగ్ గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఈ లేవియా కాండము 4వ అధ్యాయము మనం చూస్తే మొదటి నుంచి ఆఖరి దాకా మరి ఇక్కడ మరి యెహోవా మరియు ఇవన్నీ ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టినప్పుడు యెహోవా మరి మందిరం మీద తేజస్సుతో ఆయన తన ప్రసన్నతను అక్కడ ఉంది. ఆయన ప్రసన్నత అక్కడ ఉన్నది. ఆ ప్రసన్నత ఆయన నుండి మోసేకు తెలియజేస్తున్న సంగతులు ఇంకా ప్రత్యక్ష గుడారంలో నుండి మోసేకి మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా బలులు అర్పించాలో మరి వాటన్నిటి విషయమై తెలియజేస్తా ఉన్నాడు. మనం ఇప్పుడు దాకా 3 బలుల విషయము చూసుకున్నాం. మొట్టమొదటిగా దహన బలి గురించి మనము అధ్యయనం చేసుకున్నాం. తర్వాత మరి నైవేద్య బలి గురించి అధ్యయనం చేసుకున్నాం. తర్వాత సమాధాన బలి గురించి కూడా అధ్యయనం చేసుకున్నాం. ఈ దినము పాప పరిహారార్థ బలి గురించి అధ్యయనము చేసుకోబోతున్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఈ మరి మోసేతో మరి యెహోవా తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తానంటే నీవు ఇశ్రాయేలులతో ఇట్లా అనము, ఈ విధంగా తెలియచేయము అని తెలియజేస్తున్నాం. యెహోవా ఆజ్ఞలన్నిటిలో మరి దేని విషయమైనను ఎవరైనను పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల
ఎట్లనగా అంటే ఎవరైనా కానీ యెహోవా ఆజ్ఞలో నుండి మరి దేని విషయంలోనైనా కానీ చేయరాని పాపము ఎట్లా మరి పొరపాటున చేస్తే అది ఎట్లా అనగా అంటే మరి ఇక్కడ రాయబడింది, ప్రజలు అపరాధులగునట్లుగా మరి అభిషిక్తుడైన యాజకుడు పాపం చేసిన కదా. అంటే ఇక్కడ ఎవరు చేసినారు పాపము? అభిషిక్తుడైన యాజకుడు, ప్రధాన యాజకుడు. అంటే ఎవరు అపరాధులగునట్లుగా? ప్రజలు అపరాధులగునట్లుగా. అంటే ప్రజలకు తెలియదు ఆ విధంగా. అంటే ప్రజల మరి పాపులుగా చేసేటట్లుగా మరి యాజకుడు బాగుంటేనే ప్రజలు బాగుంటారు, యాజకుడు సరిగా లేకుంటే ప్రజలు బాగున్నారు. ఎందుకంటే యాజకుడు ప్రజల కొరకే విజ్ఞాపన చేసేవాడు, ప్రజలు బాగుండాలని కోరుకునేవాడు. మరి అటువంటప్పుడు ప్రజలు బాగా లేకుండగా మరి యాజకుడు ప్రవర్తిస్తే దానికి తగ్గట్లుగా పనిష్మెంటు ఉంటుంది తాను చేసిన పాపాన్ని బట్టి. ఎందుకంటే ప్రజలు అపరాధులగునట్లుగా తాను పాపం చేసిన దానిని బట్టి పాపానికి తగ్గట్టుగా పరిహారం చెల్లించవలసిన అవసరం ఉన్నది. పాపానికి జీతము మరణమని రాయబడింది, పాపం వలన వచ్చే జీతం. కాబట్టి దానికి పరిహారము ఏ విధంగా చెల్లించాలి, పాపానికి పరిహారము ఏ విధంగా చెల్లించాలి అని మరి దాని విషయము మరి యెహోవా మరి ఇశ్రాయేలు ప్రజలతో మరి మోసే ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. నిజంగా మరి ఆ విధంగా అభిషిక్తుడు పాపం చేసినప్పుడు అప్పుడు తాను చేసిన పాపమునకై ఏం చేయాలంటే నిర్దోషమైన నిర్దోషమైన కోడె దూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా మరి అర్పింపవలెను. చూడండి, నిర్దోషమైన కోడెదూడని తీసుకుని రావాలి. ఎందుకు? తాను చేసిన పాపం ఏ విధంగా చేశాడు? తన ద్వారా ప్రజలు అపరాధులగునట్లుగా పాపులగునట్లుగా చేసినందువలన తానే మరి కోడిదూడని తీసుకొని రావాలి. ఎందుకంటే వారి పాప పరిహారార్థము నిమిత్తము తీసుకుని రావడమే కాదు, అర్పించాలి అని తెలియజేశాడు. అతడు ఏం చేయాలా? అతడు అంటే ఈ అభిషిక్తుడు, పాపము చేసిన అభిషిక్తుడు మరి ఏం చేయాలంటే ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరికి యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి కోడె తల మీద చేయి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. చూడండి, అతడే ఈ పని చేయాలి. అతడే ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరికి తీసుకుని రావాలి. కోడె దగ్గర తీసుకొని వచ్చి అతడు ఏం చేయాలంటే దాన్ని తన చేయిని దాని మీద ఉంచి మరి పాపాన్ని ఒప్పుకుంటూ మరి దాని తల మీద చేయి ఉంచి ఒప్పుకొని అతడే దాన్ని వధించాలి. ఆ విధంగా కోడెను వధించిన తర్వాత అభిషిక్తుడైన యాజకుడు ఏం చేయాలంటే ఆ కోడె రక్తంలో కొంచెము తీసి ప్రత్యక్ష గుడారమునకు దానిని తేవలెను. నిజంగా ఆ రక్తము తీసుకుని వచ్చి చూడండి, ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. చూడండి, తెర పరిశుద్ధ మందిరానికి కూడా తెర ఉంది. ఆ తెర దగ్గర మరి ఈ యాజకుడు 7 మార్లు రక్తాన్ని ప్రోక్షించాలి అని తెలియజేస్తా ఉన్నాడు. ఆ విధంగా ప్రోక్షించిన తర్వాత అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధిన ఉన్న మళ్ళా అక్కడ నుండి యెహోవా సన్నిధిన ఉన్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీదను ఆ రక్తములో కొంచెము చెమరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడ యొక్క రక్త శేషమంతయు పోయేవాడు.
చూడండి, ధూప వేదిక గురించి విన్నాం కదా. ఆ ధూప వేదిక మరి పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలానికి అడ్డ తెర ఉంటుంది. ఆ తెర ఎదుట ఈ ధూప వేదిక ఉంటుంది. ఈ ధూప వేదికకి మరి కొమ్ములు మరి 4 మూలలా ఏకాండంగా చేయబడి ఉంటాయని మనం విన్నాం. ఆ కొమ్ముల పైన మరి రక్తాన్ని చమిరి మిగతా రక్త శేషమంతయు మరలా తెచ్చి బలిపీఠపు అడుగున మరి దాన్ని ప్రోక్షించాలి అని తెలియజేస్తా ఉన్నాడు. నిజంగా మరి ఈ విధంగా ప్రజలు అభిషిక్తుని ద్వారా పాపము చేసినట్లయితే, ప్రజలు ఆ విధంగా చేయబడిన వారైతే అభిషిక్తుడు చేయవలసిన పనిని మరి ఈ విధంగా చేయాలని చాలా చక్కగా దేవుడైన యెహోవా మోసేకు ఇశ్రాయేలు ప్రజలతో తెలియచేయాలని తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా ఏం చేయాలని తెలియజేస్తున్నాడంటే మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు మరి దాని నుండి తీయాలి. మరి కోడె యొక్క కొవ్వంత తీయాలన్న అన్నాడు. ఇంకా ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని మరి తీయాలి. ఆంత్రములు అంటే ఇంటెస్టైన్స్, అంటే ప్రేగులు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, అంటే లోపల ఉన్న కొవ్వును, బయట ఉన్న కొవ్వును, ప్రతిదీ ఆ కొవ్వంతటిని మరలా ఇంకేమైనా మూత్రగ్రంథుల మీద, అంటే మూత్రగ్రంథుల వాటి మీద డొక్కల పైన ఉన్న కొవ్వును, మూత్రగ్రంథుల పైన మరి కలేశము మీద వెపను, అంటే కలేశం అంటే లివర్, మూత్రగ్రంథులు అంటే మరి కిడ్నీల పైన ఇవన్నీ కొవ్వు, వీటన్నిటినీ తీసుకొని సమాధాన బలియకు మరి ఎద్దు నుండి తీసినట్టు దీనిని నుండి కూడా తీయాలి. ఎందుకు మనం విన్నాం, సమాధాన బలి పశువు మీద ఇవన్నీ మూత్రగ్రంథులు అయితేనే, ఆంతరములు అయితేనేమి, కలేశము, వెప్పనైతేనేమి, సేమ్ ఇవి సమాధాన బలి అర్పించేటప్పుడు ఎందుకు ఏ విధంగా తీయబడ్డావో అదే రీతిగా ఈ పాప పరిహారార్థ బలి అర్పించేటప్పుడు కూడా ఇదే రీతిగానే తీయాలి అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. యాజకుడు దహన బలిపీఠం మీద వాటిని ధూపము వెయ్యవలెను. చూడండి, ఆ కోడె యొక్క శేషమంతయు అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని ఆంత్రములు, దాని పేడ, దాని యొక్క పేడ పాలెము వెలుపల బూడిదను పారబోయు పవిత్ర స్థలమునకు తీసుకొని పోయేది. బూడిదను పాడవేసే ఆ స్థలానికి తీసుకుపోయి కట్టెల మీద, మరి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయాలంట. వాటన్నిటినీ తీసుకొని పోయి కాళ్ళను, తలను, అదే రీతిగా మరి మనము విన్నాం కదా చర్మాన్ని, మరి అదే రీతిగా పేడ, దాని ఆంత్రములను, పేడను, వీటన్నిటిని తీసుకుపోయి ఈవెన్ పేడ కూడా కాల్చివేయాలి అని తెలియజేస్తుంది. బూడిద పారవేయ చోట దానిని కాల్చివేయవలను. ఈ విధంగా మరి తల, కాళ్ళు, ఆంత్రములు, ఇంకా పేడ, వీటన్నిటిని కూడా మరి కాల్చివేయాలి. సేమ్ అదే రీతిగా ఇక్కడ యాజకుడు తప్పు చేసినప్పుడు ఈ విధంగా చేయాలని తెలియజేసినాడు. ఇశ్రాయేలు సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి, ఇప్పుడు ఇశ్రాయేలు సమూహం అంతా మరి తప్పు చేసిందనుకో, ఆ తప్పు చేసినప్పుడు ఏం చేయాలా? యెహోవా ఆజ్ఞలలో దేనినైనా మీరిని చేయరాని పని చేసే అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధంగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలి ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలి. సంఘం ఏం చేయాలా? మరి వాళ్ళు అంత పాపం చేసిన తెలుసుకొని వాళ్ళు కోడి దూడని తీసుకొని వచ్చి వాళ్ళు సమాజం యొక్క పెద్దలు, అంటే ఆ సమాజం, ఆ సంఘానికి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేయాలంటే పెద్దలు
ఏం చేయాలంటే యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతిని ఉంచాలా. ఉంచిన తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడె దూడెను వధింపాలా. చూడండి, ప్రతి ఒక్కరికి యాజకునికి తప్పు చేస్తే ఏం చేయాలి, మరి సమాజం అంతా తప్పు చేస్తే ఏం చేయాలి పాపానికి. మరి వీళ్ళు కూడా అదే రీతిగానే అభిషిక్తుడైన యాజకుడు మరి వాళ్ళు వధించినప్పుడు యాజకుడు ఏం చేస్తాడు, సేమ్ మరి తన ఆ రక్తాన్ని తీసుకుని ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకొని రావాలను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వేలు నుంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షించాలి. మొదట చెప్పుకున్నాం కదా. మరి అదే రీతిగానే ఈ మరి సమాజం కూడా తప్పు చేసినప్పుడు యాజకుడు ఈ పని చేయాలి. మరియు మరి ఏం చేయాలంటే యాజకుడు దాని రక్తంలో ప్రత్యక్ష గుడారంలో ఉన్న యెహోవా మరి సన్నిధిని ఉన్న బలిపీఠ కొమ్ములు, అంటే ఇక్కడ మరి మీద చమిరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దహన బలిపీఠ అడుగున ఆ రక్త శేషమంతా పోయేవలను. చూడండి, సేమ్ మరి యాజకుడు తప్పు చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ మరి పాపం చేయడానికి కారకుడైనప్పుడు ఏ విధంగా చేశాడు, అదే రీతి ఇశ్రాయేలు సమాజం అంతా తప్పు చేసినప్పుడు కూడా కోడి దూడని వాళ్ళు వధించినప్పుడు యాజకుడు మరి ఏ విధంగా మరి అడ్డతెర ఎదుట 7 మార్లు రక్తాన్ని ప్రోక్షించాడు, ధూప వేదిక మీద కొమ్మల మీద ఏ విధంగా చమిరినాడు, తర్వాత మళ్ళా బలిపీఠ అడుగున ఏ విధంగా రక్తాన్ని ప్రోక్షించాడు, అదే రీతిగానే మరి మరలా చేయాలి. సేమ్ మరి అదే రీతిగానే అతడు క్రొవ్వంతయు తీసి బలిపీఠం మీద దహించాల. మరి పాప పరిహారార్థ మరి అతడు ఏ విధంగా అయితే మొదట దూడను యాజకుడు తప్పు చేసినప్పుడు ఏ విధంగా చేసినాడో అదే రీతిగానే మరి వీరి విషయంలో కూడా చేయాలా. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఇప్పుడు అర్థమైంది కదా, పాపానికి క్షమాపణ కలుగుతుంది. నిజంగా అంటే పాపానికి క్షమాపణ కలిగిందంటే పాపానికి వచ్చే జీతం మరణము ఉండదు, దాని నుండి విడుదల ఉంటుంది. ఎప్పుడు కలుగుతుంది? ఆ పాపానికి పరిహారార్థంగా మరి బలి అర్పించినప్పుడు ఆ విధంగా ఉంటుంది. ఇశ్రాయేలు సమాజం అంతయు పాపము చేసినప్పుడు కోడె దూడను వధించి ఏ విధంగా చేసినప్పుడు యాజకుడు ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళ పాపాలకు క్షమాపణ కలిగినట్టుగా చూస్తున్నాం. నిజంగా మొట్టమొదటగా కోడె దూడను పాలెంలో వెలుపలకు తీసుకుని పోయి ఆ మొదటి కోడెను కాల్చివేసినట్టుగానే కాల్చి దీన్ని కూడా వాళ్ళు కూడా కాల్చేయాలి. మరి ఇది సంఘమునకు పాప పరిహారార్థ బలి, సంఘానికి బలి. మళ్ళా పాప యాజకునికి బలి, యాజకుడు తప్పు చేస్తే కూడా పాప పరిహారం అతనికి కూడా అవసరం పాపం చేస్తే. అంటే ఎవరికి ఇక్కడ మళ్ళా 22వ వచనంలో మనం చూస్తే అధికారి కూడా పొరపాటున పాపం చేసినాడు అనుకో, అధికారి అంటే ఇక్కడ యాజకుడు ఓకే, సమాజము ఓకే, మనకు అర్థమే. సమాజం అంటే సంఘము అంటే కదా ఇశ్రాయేలు సమాజం. అధికారి అంటే మరి పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రభుత్వం కదా, ప్రభుత్వాధికారులు కదా. అట్లా మరి ఆ విధంగా అధికారులు పాపము చేస్తారు. ఇది సంఘము. యాజకుడు అంటే ఇది మరి ఒక ధార్మికత, రిలీజియన్కి సంబంధము అవుతుంది, ఒక మరి సమాజం. ఇప్పుడు మనం క్రిస్టియన్స్ అంటే ఒక సమాజంగా పాస్టర్ ఎట్లా ఉంటున్నాము అదే రీతిగా వేరే వాళ్ళు కూడా మరి దేవాలయము, యాజకుడు ఏ విధంగా ఉంటారు, ఇంకో వేరే అట్లా. ఇది మరి ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న మరి దేవునితో చేస్తున్న పనులను బట్టి మరి ఇది జరిగే వాళ్ళపైన ఏ విధంగా పాపం చేసినప్పుడు వారికి పరిహారార్థ బలి అర్పించాలో తెలియజేయబడింది. అదే రీతి అధికారి కూడా పాపం చేస్తే ఏం చేయాలా? ఇక్కడ అధికారి పాపం చేసినప్పుడు ఏం చేయాలంటే అతడు నిర్దోషమైన మేక పిల్లను, ఇక్కడ మరి యాజకుడు తప్పు చేస్తే కోడిదుడని తెచ్చినాడు, మరి సమాజం తప్పు చేస్తే కోడిదుడని తెచ్చినారు.
అధికారి తప్పు చేస్తే మగ మేక పిల్లని తెచ్చినాడు. మగ మేక పిల్లని తెచ్చినాడు. అర్పణగా తీసుకొని వచ్చి ఆ మేక తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించి చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను అని. అంటే సేమ్ మరి అతడు కూడా ఆ విధంగా వధించాలి. వధించినప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే పాప పరిహారార్థము బలి ఆ పశు రక్తంలో కొంచెం తన వేలితో తీసుకొని మరి సేమ్ దహన బలిపీఠపు కొమ్ముల మీద చల్లినాడు. దాని రక్తశేషమంటూ దహన బలిపీఠము అడుగున పోయేసినాడు. ఇక్కడ దహన బలిపీఠం అంటే మరి ముందుగానే ద్వారం దగ్గర ఉన్న బలిపీఠం దగ్గర అని అర్థం. దహన బలిపీఠానికి కూడా 4 కొమ్ములు ఉంటాయి కదా, మనం నేర్చుకున్నాం. ఆ కొమ్ముల మీద చల్లుతా చమేరి అంటే ఇట్లా ప్రోక్షించి తర్వాత మరి కింద అడుగు భాగాన రక్తాన్ని సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు ఏం చేయాలంటే బలిపీఠం మీద మరి దహించాలి. అట్లు యాజకుడు అతని పాపము విషయంలో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి పాప క్షమాపణ కలుగు. ఆ విధంగా మరి పాపానికి పరిహారం అతడు చెల్లించినప్పుడు ఆ పాపానికి క్షమాపణ అంతే. ఇక్కడ ఆ పాపానికి మాత్రమే క్షమాపణ. ఏ పాపం అయితే వాళ్ళు చేస్తున్నారో దానికి మాత్రమే క్షమాపణ. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపములన్నిటి విషయంలో, పాపానికి కాదు పాపముల విషయంలో, ఆ మాటలు మనము ముందు చదువుకొని ముగిస్తాం. ఇంకా తర్వాత ఇంకా ఎవరున్నారంటే మీ దేశస్థులలో ఒకడు పొరపాటున పాపం చేసినాడు. అతడు చేసినప్పుడు అతడు ఏం తీసుకొని రావాలా? ఆడు మేక పిల్లని తీసుకురావాలి. అతడు కూడా సేమ్ మరి పాప పరిహారత బలిగా అర్పించినప్పుడు తల మీద చేయించి అతడు కూడా దాన్ని వధించినప్పుడు యాజకుడు కూడా సేమ్ మరి దాన్ని రక్తాన్ని తీసుకొని దహన బలిపీఠ కొమ్మల మీద చమురుతాడు. అదే రీతిగా మరి దహన బలిపీఠం అడుగున రక్తాన్ని ప్రోక్షిస్తాడు. మరి సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు ఏ విధంగా అయితే దహించారో అదే రీతిగానే మరి ఈ ఆడు మేక పిల్ల యొక్క క్రొవ్వు అంతటిని కూడా మరి దహించాలి, తీసివేయాలి. అది యెహోవాకి ఇంపైన సువాసనగా ఉంటుంది. అది ఆ విధంగా అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాక అతనికి క్షమాపణ కలుగుతుంది. ఈ విధంగా చూడండి, మరి దేశస్థులలో అంటే కామన్ మ్యాన్ అంటే ప్రతి ఒక్కరికి అని, ఎవడు పాపం చేస్తే వాడు అని, ప్రతి మనిషి ఎవరు చేస్తే వాళ్ళు ఈ విధంగా పాపం చేసినప్పుడు వాళ్ళు బలి అర్పించినప్పుడు వాళ్ళకి క్షమాపణ కలుగుతుంది. ఎవడైనా పాప పరిహారత బలి అర్పించడానికి గొర్రె పిల్లని తెచ్చినాడు అనుకోండి, నిర్దోషమైన దాన్ని తీసుకురావాలి. మరి దాని మీద సేమ్ పశువు మీద తల మీద చేతులు ఉంచాలి, దహన బలి పశువుగా వధించాలి. మరి ఆ చోట మరి వధించినప్పుడు యాజకుడు ఆ దహన బలిగా అర్పించిన ఆ పాప పరిహారార్థ బలిగా అర్పించిన ఆ గొర్రెను రక్తము తీసుకొని మరి బలిపీఠం కొమ్ముల మీద చమురుతాడు, అడుగున కూడా రక్తము పోస్తాడు బలిపీఠపు అడుగున. ఇట్లా సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు ఏ విధంగా బలిపీఠం మీద మరి అర్పించినాడు, అదే రీతిగా దీని కొవ్వును కూడా ఆ విధంగా తీయవలెను. యాజకుడు యెహోవాకు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపము వేయాలి. అతడు చేసిన పాపం విషయమే యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి పాపక్షమాపణ కలిగి. నిజంగా మరి ఈ విధంగా మరి యాజకుడున్నాడు, ఇశ్రాయేలు సమాజం ఉంది, అధికారి ఉన్నాడు, దేశస్థులలో అంటే ఆ దేశస్థులలో ఎవడైనా ఒకడు ఉన్నాడు. ఒకవేళ ఒకడు పాపం ఎవడైనా పాప పరిహారార్థం అంటే పాపానికి ఎవడైనాను అనేవాడు కూడా ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కడు కదా, ఎవడైనాను అంటే ఇశ్రాయేలు ప్రజలే కాదు, అన్యులైనా కానీ సరే పాప పరిహారార్థం నిమిత్తము మరి గొర్రె పిల్లని తీసుకొని వచ్చినప్పుడు
వాళ్ళు అంగీకరించాలా, నా పాపానికి నేను నిజంగా అర్హుని, నేను చనిపోవాలా, నా పాపానికి నేను శిక్ష పొందాలా, నాను పొందే శిక్ష ఇది పొందుతుందని ఒప్పుకొని దాని మీద వేస్తూ తన నిర్దోషత్వానికి తనకి తన పాపాన్ని దాని మీద మోపుతూ మరి ఆ విధంగా ట్రాన్స్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ఆ విధంగా మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు బలియాగమైనాడు. నిజంగా పాప పరిహారము నిమిత్తము మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి, మనము రోమా పత్రిక 8వ అధ్యాయము మనం చూస్తే 3-4 వచనాలు కలిపి ఉన్నాయి, నేను చదువుతాను. మరి చూడండి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. చూడండి, చాలా జాగ్రత్తగా అండి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి, అంటే పాపానికి పరిహారము కలిగించడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించి, ఆయన శిక్ష మన పాపానికి పరిహారంగా ఏంది, ఆయన తన కుమారుణ్ణి పంపి ఆ కుమారుని శరీరమందే శిక్ష విధించినాడు. ఈ సత్యము నేను అంగీకరిస్తే మన పాపానికి ఆయన పరిహారము చెల్లించాడనే సత్యము. అంటే పరిహారం అంటే మరి పాపానికి మూల్యం శిక్ష, తన రక్తము. మరి కాబట్టి మన పాప పరిహారం ఆయన చెల్లించాడు తన ప్రాణం నుంచి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో, నమ్మిన ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లించబడింది. అందుకే ఆయన చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రికలలో మరి చాలా ఎబ్రీయులకు రాసిన పత్రిక మనం చదివితే చాలా స్పష్టంగా రాయబడింది. చూడండి, మరి 7వ అధ్యాయము మరి మనం చదివితే 27-28 వచనాలు కలిపి ఉంటాయి. నేను మెయిన్ వచనాలను చదువుతాను. మరి యేసుక్రీస్తు మరి ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించను. ఒక్కసారే ఆయన పనిని బట్టే మనకు పాపానికి పరిహారం. అంతేగాని ఒక్కటేసారే తను తాను అప్పగించుకున్నాడు. ఇంకా చూడండి, మరి మనం చూస్తే 10వ అధ్యాయము ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చెప్తాను. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. అంటే వాళ్ళు ప్రతి పాపానికి ఆ విధంగా తీసివేయలేక అసాధ్యమని అటువంటి స్థితి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేసినా అంటే 10వ వచనంలో 10వ అధ్యాయం 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎట్లా? మరియు 11వ వచనం, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై, చూడండి, పాపం నిమిత్తమే కాదు, పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించినాడు. అది గత కాలమందై కావచ్చు, ప్రస్తుత కాలమందైనా కావచ్చు, రాబో కాలమందైనా కావచ్చు. అన్ని పాపాల నిమిత్తమై ఆయన ఒక్కసారి అర్పించిన బలి సరిపోతుంది నీ పాపానికి పరిహారానికి.
ఒక్కసారి సదాకాలం నిలుచు ఒక్క బలి. అంటే సదాకాలం అంటే ఎప్పటికీ అదొక్క బలి ఏం చేస్తుంది? పాపాలకి పరిహారము చెల్లిస్తుంది అనే మాట ఎంత సత్యం అండి. సదాకాలం నిలుచు బలి, ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి ఏం చేస్తున్నాడంటే తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు ఆయన. ఇంకా చూడండి 14 వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసినాడు. అయితే సదాకాలానికి సంపూర్ణ అంటే ఇంకా కాలం ఎప్పుడు దాకా ఉందో అప్పుడు దాకా సంపూర్ణులుగా చేసినాడు. అంత శక్తి గలది ఆయన యొక్క అర్పణ. పాప పరిహారార్థము నిమిత్తము అర్పించిన అర్పణ మనకు సదాకాలము సంపూర్ణులుగా చేసింది. కాబట్టి పాప పరిహారం నిమిత్తమే, నీ పాప పరిహారం నిమిత్తము, నా పాపాల పరిహారం నిమిత్తము ఆయన ఒక్క బలి, సదాకాలం నిలుచు బలి. ఈ మాట చాలా బాగుంటుంది. సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించినాడు చాలు మన పాపాల నిమిత్తమై. అంటే ఎప్పటికీ ఆ బలి ఎనఫ్. ఎప్పటికది? ఈ రోజుకైనా, రేపటికైనా, గత కాలానికి, మొత్తం సదాకాలానికి సరిపోయే అర్పణ, పరిహార పాప పరిహారం నిమిత్తము అర్పింపబడిన అర్పణ, ఆయన అర్పణ మరి ఈ విధంగా అర్పించాడని, ఆయన పాపానికి పరిహారం చెల్లించడానికి దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపి ఆయన మీద శిక్ష వేసి నీకు శిక్ష నుండి విడుదల కలిగించాడు, నిన్ను సంపూర్ణులుగా చేసి ఉన్నాడని ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి, దేవా నీవే నాకు పరిహారం కలగడానికి నీ కుమారుని నాకు అప్పగించా, నన్ను అప్పగించి సదాకాలానికి సంపూర్ణులుగా చేసి ఉన్నావని, సదాకాలానికి పాప పరిహారం నిమిత్తమై నీ కుమారుని అర్పణ సరిపోతుందని, నా నిమిత్తము సరిపోతుందని, నా పాపాల నిమిత్తము సరిపోతుందని ఈ దినము నేను అంగీకరించి ఒప్పుకొని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేస్తాం. మహాగంధ దేవుడు, అవును తండ్రి, మా పాప పరిహారం నిమిత్తం నీ సొంత కుమారుణ్ణి మరి లోకానికి పంపి శిక్ష విధించాం. మేము నమ్ముతున్నాం. సదాకాలం నిలుచు ఒక్క బలి, ఈయనైతే పాపము నిమిత్తం సదాకాలం నిలుచు బలిని అర్పించాడు. సదాకాలము సంపూర్ణులుగా ఆ ఒక్క అర్పణ చేతినే చేసి ఉన్నాడని మేము నమ్ముతున్నాం. మరి ప్రభు, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు నిమిత్తము నువ్వు పరిహారము చెల్లించావని విశ్వసించి అటువంటి పరిహారం నీ ద్వారా అందింపబడిందని మరి ప్రభు ప్రతి ఒక్కరు విశ్వసించి నీ నీతిని కలిగి శిక్ష నుండి విడుదల పొందుకొని నీ నీతిని కలిగిన వారి సంపూర్ణులుగా ఉన్నట్లుగా మీరు చేసినందుకు వందనాలు తెలియజేస్తాను. యేసు నామమున అడిగి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు అయిన మరి ఇప్పుడు దాకా మరి దేవుని వాక్యం విన్నాం. మరి అదే రీతిగా ఇదే సమయానికి రేపు మరలా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడుగా ఉండి మనల్ని నడిపించిన గాక. ఆమేన్. అందరికీ